మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. అందరూ మరో బాహుబలి అంటున్నారు. వివరాలేంటో తెలుసుకుందాం. ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి బాహుబలి భారతీయ సినిమా స్థాయిని పెంచేసింది. మరి తెలుగు వారి సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసింది. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్, నాజర్ వీళ్ళందరూ కీలక పాత్రలో నటించినటువంటి బాహుబలి 2 పార్ట్స్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లు రాబట్టింది. అయితే ఈ క్రమంలో బాహుబలి 3 కూడా ఉందంటూ కొన్ని రోజుల క్రిందట వార్తలైతే వచ్చాయి. ఈ మూవీ సంగతి ఏమో తెలియదు కానీ రీసెంట్ గా రాజమౌళి గారు అదిరిపోయేటువంటి అప్డేట్ ఇచ్చారు. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనేటువంటి పేరుతో యానిమేటెడ్ సిరీస్ రాబోతున్నట్టుగా ప్రకటించేశారు. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుందని చెప్పారు. మాహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలో జపిస్తున్నప్పుడు ఈ విశ్వంలోని ఏ శక్తి అతడు తిరిగి రావడాన్ని ఆపలేదు. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రాబోతుందని చెప్పేసి ఎక్స్ వేదికగా ప్రకటించారు. అయితే ఆ ప్రకటన వచ్చిన కొద్దిసేపట్లోనే కొన్ని నిమిషాల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. బాహుబలి మూవీని వివిధ రూపాల్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి రాజమౌళి గారు ఎన్నో వేదికలపై ఆయన ప్రకటించడం జరిగింది. మాహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో కూడినటువంటి ఆనంద్ నీలకంఠన్ రాసినటువంటి ది రైజ్ ఆఫ్ శివగామి బుక్ కూడా పాఠకులను అలరించింది. ఇప్పుడు యానిమేటెడ్ సిరీస్ గురించి రాజమౌళి గారు స్వయంగా ప్రకటించిన ఇంకో విశేషం. మరి ఇందులో ఎలాంటి అంశాలు చూపించబోతున్నారో, శివగామి, కట్టప్ప, అమరేంద్ర బాహుబలి, భళ్ళాల దేవసేన ఈ పాత్రలు ఉంటాయా, వాటితో పాటు ఇంకేమైనా కొత్త పాత్రలు వస్తాయా, ఈ డీటెయిల్స్ అన్ని తెలియాలంటే వేచి చూడాల్సిందే.